Hi all, this is Nagarjuna. Welcome to my channel. నేను కొత్తగా ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను, ఆన్లైన్ ఇంగ్లీష్ బ్యాచ్. సాయంత్రం టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు. ఇది 3 నెలల కోర్స్ అండి, అంటే 100 days కోర్స్ అండి. ఇది 100 రోజుల పాటు కొనసాగుతుంది. బేసిక్స్ నుంచి, అంటే బేసిక్స్ అంటే ప్రొనౌన్సియేషన్ రూల్స్ దగ్గర నుంచి, వర్బ్స్ దగ్గర నుంచి, సెంటెన్స్లు రాయడం వరకు అన్ని టెన్సెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ఇలా అన్ని గ్రామాటికల్ ఆస్పెక్ట్స్ చెబుతూనే మీకు ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఈ ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ నెల 22వ తారీఖు, అంటే 2025వ సంవత్సరము జనవరి 22nd స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పక నాకు ఫోన్ చేయండి. పిలవటం గురించి కొన్ని వర్డ్స్ ఉన్నాయండి. ఇక్కడ కొన్ని వర్బ్స్ ఉన్నాయి. ఫోన్ చేయడం, రింగ్ చేయడం, మెసేజ్ చేయడం, ఇలా రకరకాల వర్డ్స్ రాశాను. అన్నీ ఒకలాగే సిమిలర్ మీనింగ్ ఇస్తాయి. చాలా ఈజీ సెట్ ఆఫ్ వర్డ్స్ అండి ఇవి. చూద్దాం. అందులో మొదటిది CALL, హోల్. అందరూ కాల్ అంటారు. ఇట్స్ ఏ హోల్, హోల్. అలానే ఇంగ్లీష్లో సితో వస్తే ఒత్తు చాలా పలకాలి. CAT, హ్యాట్. CAST, ఫాస్ట్. ఓకేనా? ఇలా ఒత్తు ఖా చెప్పాలి. సిని కాలా పలికేటప్పుడు ఒత్తు ఖాలా చెప్పాలి. కాల్ అంటే ఫోన్ చేయడం, అలాగే పిలవడమే. యువర్ మదర్ ఈస్ కాలింగ్ యూ. మీ అమ్మగారు నేను పిలుస్తున్నారు. మామూలుగా నోటితో పిలుస్తున్నారు రమ్మని. అలా చెప్పినా కాల్ అనే అంటాము. ఫోన్ చేసి ఫోన్ చేయడానికి కూడా కాల్ అనే అంటాం. మై ఫ్రెండ్ లాస్ట్ నైట్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ ఫ్రమ్ బెంగళూరు. నా స్నేహితుడు గత రాత్రి బెంగళూరు నుంచి నాకు ఫోన్ చేశాడు. దట్ ఈస్ ద మీనింగ్. ఈ ఫోన్ చేయడానికి చాలా వర్డ్స్ ఉన్నాయండి. అందులో రెండోది చూడండి, మేక్ ఎ కాల్, మేడ్ ఎ కాల్. మై ఫ్రెండ్ మేడ్ ఎ కాల్. మై ఫ్రెండ్ మేడ్ ఎ ఫోన్ కాల్, మేడ్ ఎ కాల్ లాస్ట్ నైట్. గత రాత్రి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. దట్ ద మీనింగ్. నెక్స్ట్ అండి, ఫోన్ ఏంటండి? HONE, ఫోన్డ్. హీ ఫోన్డ్ టు ఇన్వైట్ మీ అవుట్ ఫర్ డిన్నర్. అతను నాకు బయటికి వెళ్ళి డిన్నర్ చేయడం కోసం ఇన్వైట్ చేశాడు. నాకు బయటకు వెళ్దాము, డిన్నర్ చేద్దామని చెప్పేసి. హీ ఫోన్డ్ మీ టు ఇన్వైట్ అవుట్ ఫర్ డిన్నర్. హీ ఫోన్డ్ టు ఇన్వైట్ మీ అవుట్ ఫర్ డిన్నర్. Someone phoned me for an ambulance. Someone phoned for an ambulance. When an accident happened, someone phoned for an ambulance. ప్రమాదం జరిగినప్పుడు ఎవరో అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. He phoned home but there was no reply. అతను ఇంటికి ఫోన్ చేశాడండి, కానీ రిప్లై లేదు. He found PHONED. He found home but there was no reply. నెక్స్ట్ అండి, రంగ్. ఇది కూడా అంతే. ఫోన్ చేయడం అనే ఒక అర్థం అండి. మరొక అర్థం మోగించడం అండి. గంట కానీ బెల్ కానీ ఇలాంటివి మోగించడాన్ని రంగ్ అంటారండి. కుడ్ యూ రింగ్ ఫర్ ఎ క్యాబ్, కుడ్ యూ ప్లీజ్ రింగ్ ఫర్ ఎ క్యాబ్ అంటే దయచేసి క్యాబ్ కోసం ఫోన్ చేస్తారా. వెన్ ఐ వాస్ ఇన్ డీప్ స్లీప్ ద డోర్ బెల్ ర్యాంగ్ లౌడ్లీ అండ్ వోక్ మీ అప్. నేను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు డోర్ బెల్ మోగి నన్ను నిద్రలేపింది అంటున్నాను. When I was in deep sleep, the doorbell rang loudly and woke me up. Right. That is the meaning of rang. మోగించడము, ఫోన్ చేయడము. ఓకేనా? If I reach home early, I ring you. అంటే ఏంటండి? నేను త్వరగా ఇంటికి చేరుకుంటే నేను నీకు ఫోన్ చేస్తాను. If I reach home early, I'll ring you. That is the meaning. నెక్స్ట్ అండి, received a call, take a call, answer a call. ఈ మూడింటికి ఒకటే అర్థం అండి. ఫోన్ తీసుకోవడానికి, ఫోన్ లిఫ్ట్ చేయడానికి. లిఫ్ట్ ఏ కాల్ చూడండి ఎన్ని వర్డ్స్ ఉన్నాయో. రిసీవ్ ఏ కాల్ 1, చెక్ ఏ కాల్ 1, అనదర్ 1 2, ఆన్సర్ ఏ కాల్ 3, లిఫ్ట్ ఏ కాల్. ఇవన్నీ ఒకటే అర్థం అండి. ఫోన్ లిఫ్ట్ చేయడాన్ని, ఫోన్ రిసీవ్ చేసుకోవడాన్ని ఇలా అంటారు. ఫోన్ ఎత్తడాన్ని. I have received more than 50 calls. నేను ఇవాళ 50 కంటే ఎక్కువ ఫోన్ కాల్స్ తీసుకున్నాను, ఎత్తాను, రిసీవ్ చేసుకున్నాను. Don't hesitate to take the phone call, to take a call. ఇలా ఫోన్ ఎత్తడం. ఆన్సర్ ద కాల్, ద ఫోన్ ఈజ్ రింగింగ్, ఆన్సర్ ద కాల్. ఫోన్ మోగుతుంది, ఫోన్ తీయండి అని చెప్తున్నాను.
లిఫ్ట్ ద కాల్, టేక్ ద కాల్. ఇక్కడ చూడండి ఏ కాల్ అని రాసామో నేనేమో దా కాల్ అంటున్నాను నేను. సందర్భాన్ని బట్టి ఏ పెట్టొచ్చు, దా పెట్టొచ్చండి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇది చూడండి మెసేజ్. అందరూ మెసేజ్ అంటారు. మెసేజ్ కాదండి మెసేజ్. ఏజీ కనిపిస్తే ఎలా చెప్పాలండి? ఇజ్ చెప్పాలి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఏజీ వస్తే ఏజీఈ కానీ, ఈజీఈ కానీ, ఐజీఈ కానీ కనిపిస్తే ఇజ్ అని చెప్పాలి. కాలేజ్, మెసేజ్, లగేజ్, లాంగ్వేజ్, బాండేజ్, ఫ్రంటేజ్, ఫుటేజ్, రమేజ్, గార్బేజ్ ఇలా చెప్పాలి. అంతేగాని మెసేజ్, లాంగ్వేజ్, టీనేజ్ అలా కాదండి. లాంగ్వేజ్, టీనేజ్, ఫ్రంటేజ్, ఫుటేజ్, రమేజ్ ఇలా. మెసేజ్, మెసేజ్ చేయడం అండి. టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, పిక్చర్స్తో కావచ్చు, ఏదైనా కావచ్చు. మెసేజ్, ఐ మెసేజ్ యూ, నేను మీకు మెసేజ్ చేస్తా. అంతేగాని చాలామంది ఇక్కడ రెగ్యులర్గా కనిపిస్తుంది పుట్టు మెసేజ్ అంటారు. పుట్టు మెసేజ్ అంటే కంప్లీట్గా రాంగ్ అండి, అలా అనకూడదు. మెసేజ్ మీ, వన్స్ యూ రీచ్ హోమ్ జస్ట్ మెసేజ్ మీ, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు మెసేజ్ చెయ్యి ఇలా చెప్పాలి. అందుకని పుట్టు మెసేజ్ అంటే తెలుగులో మెసేజ్ పెట్టు అనే అలవాటు అయిపోయి పెట్టు అంటే పుట్టు, మెసేజ్ అంటే మెసేజ్, పుట్టు మెసేజ్ అని అంటారు. అది రాంగ్ అండి, అలా అనుకోండి. నెక్స్ట్ అండి టెక్స్టెడ్ అంటే ఏంటండి? రాతపూర్వకం, రిటర్న్ దాంట్లో టైప్ చేసి పంపించడానికి టెక్స్ట్ అంటారండి. మనం చూడండి ఫోన్ నుంచి టెక్స్ట్ మెసేజ్ చేస్తాము, అలా టెక్స్ట్ చేస్తే మెసేజ్. ఓకేనా? చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వెన్ ఐ రీచ్ హోమ్ ఐ విల్ టెక్స్ట్ యూ, నేను ఇంటికి రీచ్ అవ్వగానే నీకు టెక్స్ట్ చేస్తాను. మై ఫ్రెండ్ హ్యాస్ మెసేజ్డ్ మీ జస్ట్ నౌ, మా ఫ్రెండ్ ఇప్పుడే నాకు మెసేజ్ చేశాడు. మై ఫ్రెండ్ హ్యాస్ మెసేజ్డ్ మీ జస్ట్ నౌ, రైట్. అండ్ ఐ రీచ్ హోమ్ ఐ విల్ టెక్స్ట్ యూ. నెక్స్ట్ అండి టెక్స్ట్ యూ అంటే టెక్స్ట్ మెసేజ్, రాతపూర్వక మెసేజ్ చేయడం. మెసేజ్ అంటే మామూలుగా మెసేజ్ చేయడం. నెక్స్ట్ అండి ఈమెయిల్ ద్వారాగా చేయడం అండి, అంటే మెయిల్ చేయడం అండి. అది ఏదైనా కావచ్చు. ఐ విల్ ఈమెయిల్ యూ ద డాక్యుమెంట్స్ నేను ఈమెయిల్ చేస్తాను, ఈమెయిల్ ద్వారా నీకు పంపిస్తాను. మై బాస్ ఈమెయిల్డ్ మీ ద డాక్యుమెంట్స్ లాస్ట్ నైట్, గత రాత్రి మా బాస్ నాకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మెయిల్ చేశాడు. నెక్స్ట్ అండి కన్వే, CONVEY, కన్వేడ్ తెలియచేయడం అండి. ఏం తెలియచేయడము? విషెస్ తెలియచేయడము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫ్రెండ్కి నేరుగా బర్త్డే విషెస్ చెప్దాం కదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తను లేడప్పుడు, అప్పుడు నేనేం చెప్తాను మా ఫ్రెండ్ యొక్క మదర్తో, ఆంటీ ప్లీజ్ కన్వే మై బర్త్డే విషెస్ టు యువర్ సన్. ఓకేనండి? మా ఫ్రెండ్కి అంటే మీ అబ్బాయికి నా బర్త్డే విషెస్ కన్వే చేయండి, తెలియచేయండి. కలర్స్ లైక్ రెడ్ కన్వే ఎ సెన్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్. కలర్స్ లైక్ రెడ్ conveys a sense of energy and strength. Red color conveys dangerousness, or white color conveys peacefulness. ఓకేనా? వైట్ కలర్ అనేది పీస్ఫుల్నెస్ని కన్వే చేస్తుంది, తెలియజేస్తుంది. రెడ్ కలర్ అనేది డేంజరస్ని ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది. రైట్. నెక్స్ట్ అండి కమ్యూనికేట్. ఇందాక చెప్పాను కదా, సీతో వస్తే ఒత్తు ఖా పలకాలని. సీని కాలా చెప్పేటప్పుడు ఎప్పుడు ఒత్తు చాలా పలకాలి. కమ్యూనికేటెడ్ ఇలా చదవాలండి. అలానే ఇక్కడ చూడండి టీఈడి వచ్చిందండి. ఎప్పుడైనా టీఈడి కనిపిస్తే టీఐడిగా చదవాలి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన టీఈడి వస్తే దాన్ని టీఐడిగా చదవాలి. హంటెడ్, కమ్యూనికేటెడ్, క్యాలిక్యులేటెడ్, ఓకేనా? కౌంటెడ్, హింటెడ్ ఇలా చెప్పాలి. నెగ్లెక్టెడ్, అంతేగాని టెడ్ అని చెప్పకూడదు. కమ్యూనికేట్ చేయడం అంటే సంభాషించడం. ఏదైనా కావచ్చు, నేరుగా మాటల ద్వారా కావచ్చు, సైన్ లాంగ్వేజ్ కావచ్చు, ఓకేనా? ఏదైనా కావచ్చు. ఒకరినొకరు మెసేజ్ ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని, భాష ఫీలింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ఏదైనా మీడియం ద్వారాగా, అది లాంగ్వేజ్ కావచ్చు, సైన్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దే కమ్యూనికేటెడ్ ఇన్ సైన్ లాంగ్వేజ్. వాళ్ళు సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నారంట. వీ ఓన్లీ కమ్యూనికేట్ బై ఈమెయిల్స్ ఇన్ అవర్ ఆఫీస్. మా ఆఫీస్లో మేము ఓన్లీ ఈమెయిల్ ద్వారాగానే మాత్రమే కమ్యూనికేట్ చేసుకుంటాం. నెక్స్ట్ అండి మెసేజ్ చేయడం. సెండ్ ఎ మెసేజ్, సెంట్ ఎ మెసేజ్, ఐ సెండ్ యూ ఎ మెసేజ్. నేను మీకు మెసేజ్ చేస్తాను. చూడండి పింగ్, PING, పింగ్డ్. ఇది కూడా అంతేనండి. ముఖ్యంగా ఈ పింగ్ అనే మాట ఏదైనా నెంబర్ పంపించడం కానీ,
ఫోన్ నెంబర్ పంపించడము, లేకపోతే ఏదైనా నేమ్ పంపించడము. ఐల్ పింగ్ యూ ద నెంబర్. నేను ఆ నెంబర్ నీకు పంపిస్తా. ఐల్ పింగ్ యూ ద ఫోన్ నెంబర్. ప్లీజ్ పింగ్ మీ ఇట్ లేటర్. అది నాకు తర్వాత పంపించే. ఇలాగా ఫొటోస్ కానీ, నెంబర్స్ కానీ పంపించడానికి పింగ్ అంటారు. మెసేజ్ రావడాన్ని, మెసేజ్ పొందడాన్ని గెట్ అ మెసేజ్, గాట్ అ మెసేజ్, గాట్ అ మెసేజ్. ఓకేనా? ఇలా మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం, ఫోన్ లిఫ్ట్ చేసుకోవడం, వీటన్నిటికి సంబంధించిన పదాలు ఇవాళ చూసాము. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్.